హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేకు. పిల్లలు కేక్ అడిగినప్పుడు అప్పుడోళ్ళప్పుడు 10 నిమిషాల్లో ఈ కేకుని తయారు చేసుకోవచ్చు. అంత బాగుంటుందండి. మనకు బ్రేక్ చేసే పని లేకుండా దీన్ని ఈజీగా చేయరాని వాళ్ళు కూడా చేసుకునేటట్టు ఉంటుంది. వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూసేయండి. ఎలా చేసినో ఇలా చేసుకోండి, మీ పిల్లలకు పెట్టండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది. వెంటనే చూసేయచ్చు, నచ్చిందంటే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు ఇంటికాడ ఉంటారు కదా, ఇప్పుడు సమ్మర్లో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా, ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి. ఇప్పుడు స్టవ్ అంటు పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం కాగినాక మనం 1 కప్పు రవ్వని దాన్ని వేపుకోవాలి. 1 కప్పు రవ్వని మనం అందులో వేసుకొని దాన్ని స్టవ్ సిమ్లో ఉంచుకొని దాన్ని వేపుకోవాలి. రవ్వ అన్నది కొంచెం కలర్ మారుతుందనంగా మనం స్టవ్ ఆపుకోవాలి. అదొక్కటి గుర్తుంచుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని 4 నుంచి 5 నిమిషాలు కంపల్సరీ పడుతుంది. దీన్ని మంచిగా వేపుకోవాలి. మనకు రవ్వ ఎంత మంచిగా ఎగితే కేక్ అన్నది అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రవ్వని అంత వేపుకుందాం. చూడండి, సిమ్లో పెట్టి మనం దాన్ని ఆపకుండా ఊరికే కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మంచిగా ఎగుతుంది. మనకు రవ్వ ఎగుతుంటే మనకు అన్న నుంచి మంచి స్మెల్ వస్తుందండి. ఆ వరదాకా వేపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనగా స్టవ్ ఆపుకోవాలి. చూడండి, మనకు కొంచెం పొడి పొడి అయ్యి కలర్స్తో చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆపుకొని దాన్ని వేరే ఒక గిన్నెలోకి మార్చుకుందాం. చల్లారుతుంది. ప్యాన్లు ఉంటే ఇంకా కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారినాక ఒక బౌల్లో వేసుకొని మనం దాంట్లో 2 కప్పుల పాలు వేసుకోవాలి. 1 కప్పు రవ్వకు. పాలు కాచినవి అయినా పర్లేదు, చల్లటి పోసుకున్నా పర్లేదండి, కాగబెట్టినవి అయినా. ఇప్పుడు మనం ఆ రవ్వ అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు దానికి మూత పెట్టేసి దాన్ని ఒక అరగంట రెస్ట్ ఇవ్వాలి. పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఇంకొక స్పూను నెయ్యి వేసుకొని నెయ్యి అన్నది కాగినాక మనం 1/2 కప్పు చక్కెరని తీసుకోవాలి. 1/2 కప్పు చక్కెర అయితే స్వీట్ కరెక్ట్గా ఉంటుందండి. చక్కెరని నేతిలో వేసుకొని దాన్ని చక్కెర అంతా కరిగించుకోవాలి. చక్కెర కరిగి మనకు కార్మిల్ తయారవుతుంది. అవర్ దాకా దాన్ని కలుపుతూ ఉండాలి. చక్కెర కరుగుతుందనంగా కొంచెం హైలో అనుకోండి. మరీ లోకు ఉండకుండా మీడియంకును హైకి కొంచెం అడ్జస్ట్ చేసుకొని దాన్ని కరిగించుకోవాలి. చక్కెర కరిగి మనకు కార్మి తయారవుతుంది. చూడండి, అట్లా మనకు చక్కెర కరిగిన కొద్దీ అట్లా తయారవుతుంది. బాగా నల్లగా వస్తా కానియకండి. మనకి ఇట్లయితే సరిపోయిద్ది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రవ్వని ఒకసారి కలుపుకొని దాంట్లో వేసుకోవాలి. చూడండి, మనకు రవ్వ అంతా చక్కగా నానింది. ఇప్పుడు దాన్ని మనం దాంట్లో వేసుకొని దాన్ని కంటిన్యూ కలుపుకుంటూ ఉండాలిగా, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టకుండా తొందరగా దాన్ని స్టవ్ని చిమ్ములో పెట్టుకొని ఉండలు లేకుండా దాన్ని కలుపుతూ ఉండాలి. అది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. మనకు తొందరనే ఇది దగ్గర పడుతుంది, ఒక 2-3 నిమిషాలకే. చూడండి, అట్లా మనకు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి ఒక ముద్దలాగా వచ్చేదాకా దాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా. స్టవ్ని చిమ్ములో ఉంచుకోండి. ఇప్పుడు ఉంచుకొని దాన్ని అట్లా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దాంట్లో ఒక చిటికెడంతా మన సాల్ట్ వేసుకోండి. 1 స్పూను ఇలాచి పొడి వేసుకోండి. 1 స్పూను నెయ్యి వేసుకొని అంతా కలుపుకోవాలి ఒకసారిగా.
సాల్ట్ అన్నది మనకు స్వీట్ బ్యాలెన్స్ ఉండటానికి వేసుకోవాలి. కొద్దిగా టేస్ట్ ఉంటుంది మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే. ఇప్పుడు దాన్ని అంతా చూడండి, మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా. స్టవ్ అన్నది చిమ్ములో ఉంచుకొని మనం ఇప్పుడు దాన్ని కలుపుతూ ఉండాలి. చూడండి, మనకు ఒక ముద్దలాగా వస్తుంది కదా, మనకి ఇది తయారైనట్టుగా. చూడండి, అట్లయితే సరిపోద్ది. మనకు రవ్వ అంతా చక్కగా ఉడికింది. చూడండి, మనం ఎటు పోలు చేస్తే అటు వస్తుంది కదా, పర్ఫెక్ట్ ఉడికినప్పుడు. ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం. స్టవ్ ఆపుకొని ఇప్పుడు ఒక కేక్ గిన్నెకి కానీ లేకపోతే ఏదైనా స్టీల్ బాక్స్కి కానీ కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ దానికి రాసుకొని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం ఉడికించుకున్న రవ్వని అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని దాన్ని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి, అట్లా ఈవెన్గా అనుకుంటే సరిపోద్ది. కేక్ గిన్నె లేకపోతే టిఫిన్ బాక్స్ అయినా దేంట్లో అయినా మనం దీన్ని వేసుకోవచ్చు. చూడండి, అట్లా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలిగా పక్కకు పెట్టేసుకొని. మనకి ఇది ఒక గంట అయితే చల్లారుతుందండి. పూర్తిగా గంట సేపు పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు పూర్తిగా చల్లారినాక నేను రిమూవ్ చేసుకున్నా. ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా బాగుంటుందండి, ఇష్టంగా తింటారు. తప్పక ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి వస్తుందండి, వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు. ఒక లైక్ ఇవ్వండి, మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది.